గాలి ఎటు వీస్తే గాలిపటం అటు ఎగురుతుందనేది ఎంత సత్యమో అధికారం ఎక్కడ ఉంటే అక్కడ మజ్లిస్ అంటకాగుతుందనేది అంతే నిజం. ఈ విషయం మరోసారి వాస్తవ రూపం దాల్చింది. తాజాగా కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు దారుసలాం చేయి చేస్తోంది. హస్తం పార్టీతో ములాఖత్ చేసి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అవకాశవాద రాజకీయాలకు మళ్లీ తెరతీసింది. పాత బస్తీ అభివృద్ధి పేరిట సీఎం రేవంత్ రెడ్డితో మజ్లిస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అయితే అంతర్గతంగా ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కోసం ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఏ పార్టీ అన్న సంబంధం లేదు, నీతి నైతిక విలువలన్న టాపికే ఉండదు. దాదాపు 10 ఏళ్ల దాకా బీఆర్ఎస్ తో పొత్తు రాజకీయాలు నడిపిన ఎంఐఎం తాజాగా ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ తో దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. ఎన్నికలకు ముందు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిపై మాటల తూటాలతో అటాక్ చేసిన ఓవైసీ బ్రదర్స్ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావడంతో వారితో చేయి కలిపేందుకు సిద్ధమవుతున్నారు. తమ రాజకీయాలు పాత బస్తీ డెవలప్మెంట్ కోసమని ప్రచారం చేసుకునే ఈ గాలిపటం నాయకులు ఇప్పుడు అధికారం కోసం మరులు చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని ముస్లింలను మత కోణంలో రెచ్చగొట్టడం, ఇతర మతాలపై విద్వేషాన్ని పెంచడం, అమాయకులను మతోన్మాదులుగా మార్చడం, తద్వారా రాజకీయ లబ్ధిని పొందడం ఇన్నాళ్లు మజ్లిస్ చేసిన రాజకీయాలు ఇవే. కానీ చాలా కాలం తర్వాత దారుసలాం రాజకీయాలను అర్థం చేసుకున్న సాధారణ ముస్లిం ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పారు. మజ్లిస్ కు కేవలం 2.22% ఓటింగ్ షేర్ వచ్చిందంటే ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎంత ఉందో తెలుస్తుంది. చాలా కష్టంగానే 7 స్థానాల్లో గట్టెక్కింది. అయినా ఇవేవీ పట్టని మజ్లిస్ నాయకత్వం కాంగ్రెస్ తో చెట్టాపటాలేసుకునేందుకు సిద్ధం. ఇక కాంగ్రెస్ కి కూడా ఎంఐఎం మద్దతు అవసరమే. మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం 5 స్థానాలు మాత్రమే అధికంగా ఉండడం, అంతగా అనుభవం లేని నాయకత్వంతో ప్రభుత్వం కొనసాగడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మజ్లిస్ కు చేయి అందించేందుకు రాష్ట్ర పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికైతే ఓకే, కానీ ఓ ఏడాది తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి మొదలైనా లేక అధికారం కోసం బీఆర్ఎస్ ఏదైనా కుట్రలకు తెరలేపినా పరిస్థితి ఏంటనే దానిపై ముందస్తు ఆలోచనతోనే కాంగ్రెస్ మజ్లిస్ తో పొత్తు రాజకీయాలకు తెరతీసిందని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ మజ్లిస్ ఒక్క తాను ముక్కలే. ఈ విషయంలో ఇతర అర్థాలకు అపార్థాలకు చోటే లేదు.